కొత్త కారు కొన్నోళ్ళు కొనాలనుకునేటోళ్ళు ఇక మీకు ఏం చేయాలో నేను అస్సలే చెప్పా కానీ ఏం చేయొద్దో ఖచ్చితంగా చెప్తా. అది ఇట్లా ఫాలో కాలేదనుకో మీరే అల్టిమేట్గా లాస్ అవుతారు. అలా ఫస్ట్ది మీరు కారు కొన్న తర్వాత కారు లోపల వచ్చిన ప్లాస్టిక్ కవర్లను తీసేయకపోవడము. ఒకటేమో మీ కారు యొక్క సీట్ కంఫర్ట్ టచ్ అండ్ ఫీల్ని మీరు పొందలేరు. రెండోది ఆ ప్లాస్టిక్ కవర్స్ నుంచి వెళ్ళి బయటకు వచ్చే టాక్సిక్ గ్యాసెస్ వల్ల మీ కార్లో ట్రావెల్ చేసే చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ఇక రెండోది పూజల పేరు చెప్పి కారు చుట్టూ బొట్లు పెట్టి కార్ని నాశనం చేసుకోకండి. ఒకవేళ మీరు పెట్టాల్సి వచ్చిన 12 గంటల లోపల తీయకపోతే తెల్ల కారు ఓనర్లు మీకే చెప్తానా అది పర్మనెంట్ మార్క్ అయి కూర్చుంటుంది. ఇక మూడోది కొత్త కారు కదా అని చెప్పి కనిపించిన ప్రతిసారి బట్ట బట్టి క్లీన్ చేసుడు. క్లీన్ చేస్తున్నా అని మీరు అనుకోవచ్చు, బట్ మీ కార్ ఎంత డ్యామేజ్ అవుతుందో మాకు మాత్రమే తెలుసు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషను పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిము. ఒకవేళ మీరు కారు కొనగానే ఈ పీపీఎఫ్ని ఇట్లా ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకో ఏ సిచ్యువేషన్లో కూడా మీ కారు మీద చిన్న స్క్రాచ్ కూడా పడది. అండ్ మీరు కొన్నప్పుడు ఎట్లయితే కార్ షైనింగ్ ఉందో దాన్ని అట్లనే మెయింటైన్ చేయొచ్చు. ఇక ఈ పీపీఎఫ్ గురించి కార్ ఓనర్స్ అందరూ కూడా బాగా కన్ఫ్యూజ్ అవుతారని తెలుసు. అందుకే మీరు ₹1 కూడా ఖర్చు పెట్టక ముందే మీ కార్ల పైన పీపీఎఫ్ వేస్తే ఎట్లుంటుంది, అసలు పీపీఎఫ్ ఎట్లా వేస్తారు, పీపీఎఫ్ మెటీరియల్ ఎట్లుంటుంది, అసలు అది మీ కార్కి వర్తా కాదా, ఇగో గిట్లాంటి ఫ్రీ డెమోని నా 3 స్టూడియోలల్లా హనంకొండ, సిద్దిపేట్, కరీంనగర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా. వాటికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇస్తున్నా. మీకు ఏ స్టూడియో దగ్గర అయితే ఆ స్టూడియోకి ఫోన్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీరు ఖచ్చితంగా కొనాల్సిన అవసరం లేదు, బట్ పీపీఎఫ్ ఎట్లుంటుందో ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక ఇట్లాంటి వీడియోస్ కార్ కేర్కి సంబంధించినవి కావాలి అంటే మర్చిపోకుండా ఫాలో కొట్టండి.